మాలిని, మల్లి, గౌతమ్, అరవింద్ వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటారు. ఎంత బుద్ధి చెప్పినా మాలిని, మల్లి ఇద్దరు మారకుండా మల్లి దగ్గర నుంచి బిడ్డని తీసుకుంటానని మాలిని, మాలిని అక్కకి బిడ్డనిస్తానని మల్లి. ఇద్దరు ఒకే మాట మీద ఉంటే ఇక గౌతమ్ అరవింద్‌తో ఒకటే మాట అంటాడు. ఇక లాభం లేదు, నేను కోర్టు ద్వారా వెళ్తాను అని చెప్పేసి. ఈలోపు మల్లేష్ మల్లి దగ్గరికి వచ్చి నా మైసమ్మ ఇంట్లోనే మీ గౌతమ్ ఉంటున్నాడు. అసలు వాళ్ళిద్దరు ఎంత క్లోజ్‌గా ఉంటున్నారో నాకు మాటల్లో చెప్పలేకపోతున్నాను. వాళ్ళిద్దరు ఎప్పుడు క్లోజ్ అయ్యారో కూడా నాకు తెలీదు. దయచేసి మీరొచ్చి మీ భర్తని తీసుకెళ్ళండి అంటే ఫస్ట్ మళ్ళీ నమ్మదనమాట. ఆ తర్వాత మల్లేష్ చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది మళ్ళీ. ఏమంటాడంటే, నా మైసమ్మ వయసులో ఉంది. రంగు మీద, పొంగు మీద ఉంది. మీ ఆయన్నేమో నువ్వు వదిలేసావు. బిడ్డల విషయంలో గొడవలు పడుతున్నారు అంటూ గౌతమ్ గురించి నెగెటివ్‌గా చెప్తే, మాలిని గౌతమ్‌ని సపోర్ట్ చేస్తుంది. కానీ మల్లేష్ చెప్పిన విధానం, చెప్పిన పద్ధతిని చూసి ఎందుకో కౌసల్యకి కొంచెం భయమేసి, "నువ్వు వెళ్లి నీ మొగుడిని తెచ్చుకో" అని చెప్పేసి అంటుంది. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, గౌతమ్‌ని తీసుకురావాలి అనేది కౌసల్య, మల్లి ఉద్దేశం. మల్లేష్ మాటలు నమ్మిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే మల్లికి భయం స్టార్ట్ అయింది. భయానికి తగ్గట్టుగా ఇక ఇద్దరూ కూడా కలిసి ఉండటం, అలాగ ఎత్తుకోవటాన్ని చూసి ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత మీరిక్కడున్నారేంటి అని చెప్పేసి గౌతమ్‌ని తిట్టి, ఆ నలుగురు నలుగురు చూస్తే ఏమనుకుంటానంటే అప్పుడు ఇంక గౌతమ్ తగులుకుంటాడు. "నువ్వు నలుగురు నలుగురు అంటున్నావు. మరి అదే నలుగురు బిడ్డను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారంటే మాట్లాడరా? అదే నలుగురిని మొగుడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి చచ్చిపో అంటే ఏమనరా? ఎంతోమంది మొగుళ్ళు ఎన్నో తప్పులు చేస్తున్నారు. అయినా పెళ్ళాలు భరించి దగ్గరే పెట్టుకుంటున్నారు. నువ్వు మాత్రం నన్ను నీ మీద ప్రేమతో చేసినా గూడా నువ్వు నన్ను వద్దన్నావు" అని చెప్పేసి మళ్ళీ మల్లిని గౌతమ్ వెంటకరుస్తాడు. ఇక మైసమ్మ కూడా సపోర్ట్ చేయడంతో గౌతమ్ ఇంకా మల్లి మీద రెచ్చిపోతాడు. మొత్తానికైతే మాత్రం మల్లి, మైసమ్మ, గౌతమ్, మల్లేష్ ఈ నలుగురి విషయంలో చాలా పెద్ద రచ్చ జరుగుతుంది.